హలో ఆల్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను నా బాబుతో. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అని ఎందుకన్నానో మీకు అర్థం కాలేదు కదా. ఏమో ఈ వీడియో తీస్తుంటే నాకైతే అలా అనిపించింది. చాలా డేస్ తర్వాత మా బాబుతో అయితే వీడియో తీస్తున్నట్టు. అసలు వీడియో ఏంటంటే, మా బాబు అయితే మార్నింగ్ నుండి నన్ను పాయసం చేయమా అని అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకైతే తెలుస్తుంది. నేనైతే మా బాబుకి అసలు షుగర్ ఐటమ్స్ ఏ పెట్టను. సో మార్నింగ్ నుండి అడుగుతున్నాడు కదా, అది కూడా సేమియా పాయసం చేయమని అడుగుతున్నాడు. బియ్యంతో అయితే మనం బెల్లం వేసి పరమాన్నం వండేయచ్చు, కానీ సేమియాతో ఎలా చేయాలని అనుకుంటున్నాను. అలా ఆలోచిస్తూనే ఈ సేమియా మక్కన పాయసం అయితే చేసేసాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మనము నార్మల్గా సేమియా పాయసం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే చేసుకోవాలి. కానీ మక్కన అయితే గీలో కొంచెం ఫ్రై చేసుకొని ఈ సేమియాలో యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ అయితే యాడ్ చేయను అని చెప్పాను కదా. పాయసం మొత్తం అయిపోయాక పాయసాన్ని దింపేసి దానిపైన నేను బెల్లం సిరప్ అయితే యాడ్ చేశాను స్వీట్నెస్ కోసం. అవి నువ్వు మార్నింగ్ నుంచి అడుగుతున్నావు కదా సేమియా పాయసం అని. పాయసం ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉంది మా, బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.